నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ నిలబెట్టుకోలేని వాగ్దానం. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హైప్ పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైకులు, షేర్లు, కామెంట్లు, ఇంకా ఈ హైప్ పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీకు చదివి వినిపించడానికి, మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తాయండి. మరైతే ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాము. చూస్తూ ఉండగానే మెల్లగా చీకటి పడిపోయింది. కానీ ఆ ట్రైన్ మాత్రం ఎవ్వరితోనూ తనకి పని లేదు అన్నట్టుగా తన గమ్యం వైపుగా సాగిపోతూ ఉంది. పగటిపూట కనిపించే హడావిడి, గోల అన్నీ తగ్గిపోయి రాత్రి అయ్యేసరికి ఆ ట్రైను ఒక నిశ్శబ్ద ప్రపంచంలా మారిపోయింది. బెర్తుల మీద పడుకున్న ప్రయాణికులు ఒక్కొక్కరుగా నిద్రలోకి జారిపోతున్నారు. లైట్లు కాంతిని తగ్గించుకొని కేవలం ఆవరణాన్ని మాత్రమే చూపించేంత మసకబారిపోయాయి. బయట కిటికీ అద్దంలో మన ప్రతిబింబం మాత్రమే కనిపిస్తుంది. కానీ అది మనం కాదు, మన గతం. అర్జున్ అలాంటి ఒక కిటికీ పక్కనే కూర్చునున్నాడు. అతని చేతిలో ఫోన్ ఉంది. స్క్రీన్ వెలిగిపోతూ మళ్ళీ ఆరిపోతూ ఉంది. ఎవ్వరూ మెసేజ్ చేయడం లేదు, కాలు చేయలేదు. అలాంటి రాత్రుల్లో మనం ఎవరిని మిస్ అవుతున్నామో మనకి బాగా అర్థమవుతుంది. అతను తన ప్రతిబింబాన్ని అద్దంలో చూసుకున్నాడు. కళ్ళ చుట్టూ అలసట, చిరునవ్వు లేకపోవడం. ఒకప్పుడు చాలా మాట్లాడేవాడు అర్జున్. ఇప్పుడు అవసరం ఉన్నప్పుడే మాట్లాడే మనిషిగా మారిపోయాడు. ఇదే జీవితం అనుకుంటా అని తనలో తానే అనుకున్నాడు. 3 ఏళ్ళయ్యాయి తన జీవితం మారిపోయి. 3 ఏళ్ల క్రితం అతని జీవితంలో ఉన్న ఒకే ఒక పేరు ఇప్పుడు కేవలం జ్ఞాపకాల్లో మాత్రమే ఉంది. ఆ పేరు నందిని. ఆమె పేరు మనసులోకి రాగానే అతని శ్వాస కొంచెం నెమ్మదించింది. ఆమె నవ్వు, ఆమె కోపం, ఆమె చిన్న చిన్న అలవాట్లు, సరదాలు, అలకలు అన్నీ ఒకేసారి అతని మదిలో ప్రత్యక్షమయ్యాయి. అప్పుడే ఎక్స్క్యూజ్ మీ, ఇది నా సీట్ అనుకుంటా అంటూ ఒక స్వరం వినిపించింది. ఆ స్వరం వినగానే అతని హృదయం ఒక్కసారిగా గట్టిగా కొట్టుకుంది. ఆ స్వరం అతను ఎప్పటికీ మర్చిపోలేడు. అతను నెమ్మదిగా తల తిప్పాడు. ఒక్కసారిగా ఎదురుగా నిలబడిన వ్యక్తిని చూసి ఆశ్చర్యంతో షాక్ అయిపోయాడు. ఆమె అక్కడే ఉంది. తను ఎవరో కాదు, నందిని. ఆమె కూడా అతన్ని చూసి కదలకుండా నిలిచిపోయింది. కళ్ళల్లో ఒక ఆశ్చర్యం. ఒక్క క్షణంలో కాలం తిరిగొచ్చినట్టుగా అనిపించింది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. కానీ ఎవ్వరూ ఒకరితో ఒకరు మాట్లాడలేదు. కొన్ని క్షణాలు వారు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూస్తూ నిలిచిపోయారు. 3 సంవత్సరాలు ఒక్క క్షణంలా కరిగిపోయాయి. అర్జున్, ఆమె మెల్లగా పలికింది. ఆ ఒక్క మాట అతని గుండెల్లో ఏదో బిగుసుకున్న భావాన్ని తెరిచింది. నందిని. అతని స్వరం కూడా అలాగే మృదువుగా మారింది. ఆమె తన బ్యాగ్ని సర్దుకొని ఎదురుగా కూర్చుంది. చేతులు కాస్త వణుకుతున్నాయి. అతను గమనించాడు. ఆమె కళ్ళను కూడా గమనించాడు. ఆ కళ్ళల్లో ఇంకా తన కోసం ఏదో మిగిలుంది అని అతనికి అనిపించింది. కానీ అతను ఏమీ అనలేదు. ఎలా ఉన్నావు అతను అడిగాడు. బాగున్నాను అంటూ నందిని సమాధానం చెప్పింది. కానీ ఆ మాటలో పూర్తిగా నిజం లేదు. మళ్ళీ నిశ్శబ్దం. ట్రైన్ ముందుకు వెళుతుంది. వాళ్ళ మనసులు మాత్రం వెనక్కి వెళుతున్నాయి. ఆమెను చూసిన ఆ క్షణం అతనికి గుర్తుకొచ్చింది. ఆ రోజు తన పెళ్లి చూపులు. ఆ రోజు కూడా అతను ఇలాగే కూర్చుని పెళ్లి కూతురు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. కొత్త సంబంధం, కొత్త పరిచయం. కానీ ఆ రోజు ఏదో వేరుగా అనిపించింది. నందిని లోపలికొచ్చినప్పుడు ఆమెను చూసి అతను ఒక్క క్షణం ఆగిపోయాడు. ఆమె సింపుల్గా ఉంది, ఎలాంటి అతిశయోక్తి లేకుండా. కానీ ఆమె కళ్ళల్లో ఒక ప్రశాంతత ఉంది. ఆ ప్రశాంతత అతనికి చాలా నచ్చింది. పెద్దవాళ్ళు మాట్లాడుకుంటున్నారు, అతను వినడం లేదు. అతని దృష్టి ఆమె మీదే ఉంది. ఆమె కూడా ఒక్కసారి అతన్ని చూసి తల దించేసుకుంది. ఆ క్షణంలో ఒక చిన్న నవ్వు ఆమె ముఖంలో కనిపించింది. ఆ నవ్వు అతని జీవితాన్ని మార్చబోతుందని అతనికి అప్పటికి తెలియదు. వాళ్ళిద్దరూ కాసేపు మాట్లాడుకోమని పెద్దలు చెప్పడంతో ఇద్దరూ టెర్రస్ మీదకు వెళ్ళారు.
అక్కడ గాలి నెమ్మదిగా వీచుతుంది. సాయంత్రపు ఆకాశం నారింజ రంగులో ఉంది. కొన్ని క్షణాలు ఇద్దరూ మౌనంగా నిలబడ్డారు. మీకేమిష్టం అని అర్జున్ అడిగాడు. నందిని కాసేపు ఆలోచించి, నాకు సంబంధాలు నిజంగా ఉండాలి, నటించడం నాకు ఇష్టం ఉండదు అంది. ఆ మాట అతని హృదయానికి బలంగా తాకింది. నాకు కూడా అదే ఇష్టం. నేను కాస్త బిజీగా ఉంటాను, కానీ నా వాళ్లతో టైం గడపడం నాకు చాలా ముఖ్యం అన్నాడు. ఆమె చిరునవ్వు నవ్వింది. ఆ మాటలు వినడానికి చాలా బాగున్నాయి అంది. ఆ రోజు ఎక్కువగా మాటలు లేవు వాళ్ళ మధ్యలో, కానీ ఆ కొద్ది మాటల్లోనే ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకున్నట్టుగా అనిపించింది. ట్రైన్లో కూర్చుని ఉన్న నందిని ఇప్పుడు అతన్ని చూస్తుంది. నీకు ఆ రోజు గుర్తుందా అన్నట్టుగా ఒక చూపు చూసింది. అతను కూడా నందిని వైపే చూస్తూ ఉన్నాడు. ఇద్దరికీ గడిచిపోయిన కాలం మరిచిపోవడం అసాధ్యం. ఇద్దరి చూపులు ఒక్కసారిగా కలిశాయి. ఇద్దరూ ఒకే జ్ఞాపకాల్లో మునిగిపోయారు. ఆ పెళ్లి చూపుల తర్వాత ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి ఫిక్స్ అయిపోయింది. వెంటనే నిశ్చితార్థం కూడా జరిగింది. పెళ్లి కూడా త్వరగానే జరిగిపోయింది. పెళ్లి రోజు మండపం, వెలుగులు, మంత్రాలు, బంధువుల నవ్వులు. అర్జున్ ఆమె మెడలో తాళి కట్టిన ఆ క్షణం ఆమె కళ్ళల్లో ఆనందంతో పాటు ఒక భయం కూడా ఉంది. కొత్త జీవితం, కొత్త మనిషి, కొత్త బాధ్యత. ఆమె చేతులు స్వల్పంగా వణికాయి. ఆ విషయం అతను గమనించాడు. నువ్వు భయపడుతున్నావా అని మెల్లగా అడిగాడు. ఆమె తల ఊపింది. కొంచెం అంది తడి ఆరిపోయిన గొంతుతో. అతను మెల్లగా అన్నాడు, నేనున్నాను కదా, ఏ విషయం గురించి నువ్వు భయపడకు. ప్రతి విషయంలోనూ ఇప్పటి నుంచి నేను నీకు తోడుగా ఉంటాను అన్నాడు. ఆ మాట విన్న నందిని కళ్ళల్లో నీళ్లు మెరిశాయి. ఆ రోజు వారు ఒకరికొకరు ఒక వాగ్దానం చేసుకున్నారు. కానీ ట్రైన్లో ఇప్పుడు ఇద్దరూ మౌనంగా కూర్చున్నారు. ఆ వాగ్దానాన్ని వాళ్ళిద్దరూ ఎక్కడ కోల్పోయారో ఇద్దరికీ తెలియడం లేదు. వెంటనే నందిని ముందుగా మాట్లాడుతూ, మనిద్దరం ఎందుకు ఇలా అయ్యామో, మనం అసలు ఎక్కడ ఇలా ఫెయిల్ అయ్యామో నీకెప్పుడైనా ఆలోచించాలి అని అనిపించిందా అంటూ నందిని అడిగింది. అర్జున్ కిటికీలోంచి బయటకు చూశాడు. ప్రతిరోజు అనిపిస్తూనే ఉంది నందిని అన్నాడు. ఆమె కళ్ళల్లో మళ్ళీ నీళ్లు. నాకు కూడా అనిపిస్తూనే ఉంది అంటూ ఆమె మెల్లగా చెప్పింది. ట్రైన్ రాత్రిని చీల్చుకుంటూ ముందుకు వెళుతుంది. ట్రైన్ నిశ్శబ్దంగా ముందుకు సాగిపోతూ ఉంది. కానీ అర్జున్, నందిని మనసుల్లో మాత్రం గాలివానలాగా జ్ఞాపకాలే దూసుకుపోతున్నాయి. ఒక్కసారి అలాంటి తలుపు తెరుచుకుంది అంటే మళ్ళీ మూసుకోవడం అంత సులభం కాదు. నందిని కిటికీ బయటకు చూస్తూ మెల్లగా శ్వాస తీసుకుంది. మన పెళ్లి తర్వాత మొదటి రోజులు నీకు గుర్తున్నాయా అర్జున్ అంటూ అడిగింది. అర్జున్ కళ్ళల్లో ఒక కాంతి మెరిసింది. ఆ ప్రశ్నతో అతని మనసు వెంటనే ఆ రోజుల్లోకి వెళ్ళిపోయింది. పెళ్ళి అయిన తర్వాత మొదటి ఉదయం ఇల్లంతా బంధువులతో కిక్కిరిసిపోయింది. నవ్వులు, పిలుపులు, వంటల వాసనలు. ఆ ఇంట్లో ప్రతి మూలలోనూ సందడి వాతావరణంతో నిండిపోయింది. నందిని కొత్త ఇంట్లో మొదటి అడుగులు వేస్తోంది. కొంచెం సంకోచం, కొంచెం భయం, కానీ అంతకంటే ఎక్కువగా ఒక కొత్త జీవితం మీద ఉన్న ఆసక్తి. ఆమె వంటగదిలోకి వెళ్ళి మొదటిసారి కాఫీ చేయడానికి ప్రయత్నించింది. చేతులు కొంచెం వణుకుతున్నాయి. ఏమైనా తప్పు చేస్తే అనే భయం తనది. అప్పుడు అర్జున్ వెనక నుంచి వచ్చి నిలబడ్డాడు. ఇంత టెన్షన్ ఎందుకు అన్నాడు నవ్వుతూ. ఆమె అతన్ని చూసి చిన్నగా నవ్వింది. మొదటి రోజు కదా, ఏదైనా తప్పు జరుగుతుందేమో అని భయం అని చిన్నగా అంది. అతను మెల్లగా కాఫీ కప్ తీసుకొని అన్నాడు, నువ్వు చేసే ఏదైనా సరే నాకు బాగానే ఉంటుంది. ఆ మాట విన్న నందిని ముఖంలో ఆత్మవిశ్వాసం తన్నుకొచ్చింది. ఆ చిన్న సంఘటన వాళ్ల మధ్య ఒక మృదువైన అనుబంధాన్ని మరింత బలపరిచింది. ఆ రోజు వాళ్ళ మొదటి రాత్రి. గది మొత్తం అందంగా పువ్వులతో అలంకరించింది. పువ్వుల సువాసనలతో, అగరబత్తీల సువాసనలతో ఆ గదంతా నిండిపోయింది. గదిలో కూర్చుని అర్జున్ నందిని రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. కాసేపటి తర్వాత నందిని గదిలోకొచ్చింది. తెల్ల చీరతో, చేతిలో పాల గ్లాస్తో, చేతి నిండా గాజులతో చాలా అందంగా ఉంది. తన మెడలో కొత్తగా పడిన పసుపు తాడు పచ్చగా కనిపిస్తూ తనకి మరింత అందాన్ని చేకూరుస్తుంది. తన మొహం అంతా సిగ్గుతో, భయంతో ఎర్రగా కందిపోయింది. నుదుటి మీద ఒక చిన్న బొట్టు, దాని కింద కుంకుమ బొట్టు.
బుగ్గకి నల్లటి దిష్టి చుక్క. అలా నందినిని చూస్తూ ఉంటే అర్జున్కి కొత్తగా కనిపించింది. అప్పటి వరకు నందిని కోసమే ఎదురు చూస్తున్న అర్జున్ మంచం మీద నుంచి లేచి నందిని దగ్గరకొచ్చాడు. మెల్లగా నందిని చెయ్యి పట్టుకున్నాడు. తన చెయ్యి భయంతో వణుకుతూ ఉంది. అర్జున్ జాగ్రత్తగా తనని పట్టుకొని మంచం దగ్గరికి తీసుకెళ్లాడు. నందినిని తన పక్కనే కూర్చోబెట్టుకొని తనతో ప్రేమగా మాట్లాడుతూ తన భయాలన్నింటినీ దూరం చేస్తూ ఆ రాత్రిని ఎంతో అందమైన రాత్రిగా మలుచుకున్నాడు. ఆ రోజు నందిని అర్జున్ల జీవితం కొత్తగా మొదలయ్యింది. ఎంతో అందంగా, అంతకంటే ఆనందంగా రోజులు గడుస్తూ ఉన్నాయి. అర్జున్ ఉదయం ఆఫీస్కు వెళ్లే ముందు ఇవాళ తొందరగా వచ్చేస్తాను అంటూ నందినితో చెప్పేవాడు. ఆఫీస్కి వెళ్ళాక ఆఫీస్కి రీచ్ అయ్యాను, ఐ మిస్ యూ అంటూ మెసేజ్ పెట్టేవాడు. నందిని ఆ మాట కోసం, ఆ మెసేజ్ కోసం రోజంతా ఎదురు చూసేది. సాయంత్రం అయిపోతే గడియారం వైపు చూస్తూ ఉండేది. అతను డోర్ ఓపెన్ చేసి లోపలికొచ్చిన క్షణం ఆమె ముఖంలో కనిపించే ఆనందం అతనికి చాలా ఇష్టం. ఒకసారి అతను వర్షంలో తడుస్తూ ఇంటికొచ్చాడు. ఆమె ఆశ్చర్యంగా చూసింది. ఏమైంది, ఇలా తడిచిపోయారు అంటూ కంగారుగా అడిగింది. రైన్ వస్తోంది, కానీ ఆ వర్షం చూడగానే నువ్వే గుర్తొచ్చావు నాకు అన్నాడు చిరునవ్వుతో. ఆమె నవ్వింది. అంటే నువ్వు వర్షాన్ని ఇష్టపడతావు కదా, అందుకే నేను తడవాలని అనుకున్నాను. ఆమెకి ఒక్క క్షణం మాటలు రాలేదు. వెంటనే అర్జున్ నందిని చేయి పట్టుకొని త్వరగా బయటికి రా, మళ్ళీ వర్షం ఆగిపోతుంది, మనం బాగా తడుద్దాం, నీకు వర్షం అంటే చాలా ఇష్టమని, వర్షంతో తడవడం అంటే నీకు ఇష్టమని నాకు చాలాసార్లు చెప్పావు కదా అంటూ మాట్లాడుతూ ఉంటే నందిని అర్జున్ని అలా చూస్తూ ఉండిపోయింది. తర్వాత నెమ్మదిగా అతని చేతిని పట్టుకుంది. ఇద్దరూ బయటికి వెళ్ళి వర్షంలో తడుస్తూ చిన్న పిల్లల్లా గంతులు వేయడం మొదలుపెట్టారు. అర్జున్తో కలిసి అలా వర్షంలో తడవడం నందినికి చాలా సరదాగా అనిపించింది. ఆ రోజు వాళ్ళిద్దరూ బాల్కనీలో కూర్చొని చాయ్ కూడా తాగారు. వర్షపు చినుకులు పడుతూ ఉండగా వాళ్ళ నవ్వులు ఆ చినుకులతో కలిసిపోయాయి. అలాంటి చిన్న చిన్న క్షణాలే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ప్రేమను పెంచాయి. వీకెండ్స్కి బయటకు వెళ్ళడం, సినిమాలు చూడడం, రాత్రిళ్ళు చాలాసేపు మాట్లాడుకోవడం, అలా మాట్లాడుకుంటూ ఆలస్యంగా నిద్రపోవడం, ఇవన్నీ వాళ్ళకి అలవాటుగా మారిపోయాయి. ఒకసారి నందిని అర్జున్ అడిగింది, అర్జున్, నువ్వు నన్ను ఎంతవరకు ప్రేమిస్తావు అని. అతను నవ్వుతూ అన్నాడు, ఈ ప్రశ్నకి సమాధానం అంటే లిమిటే లేదు. ఆమె నవ్వింది. అది సరిపోదు, సరిగ్గా సమాధానం చెప్పు అంది. అతను కాసేపు ఆలోచించి అన్నాడు, నా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను ప్రేమిస్తాను నందిని, నువ్వు లేని జీవితాన్ని నేను ఊహించుకోలేను అన్నాడు. ఆ మాట విన్న నందిని కళ్ళల్లో ఆనందంతో పాటు ఒక భయం కూడా కనిపించింది. అలా ఎప్పుడూ చెప్పొద్దు అంది. ఎందుకు? అలా అయితే ఒకరోజు నిజంగా నువ్వు దూరం అయిపోతే నేను బ్రతకలేను అనిపిస్తుంది అంది. అర్జున్ ఆమెను దగ్గరికి తీసుకొని అన్నాడు, నేనెక్కడికి వెడతాను, జీవితాంతం నీతోనే ఉంటాను. ఆ దేవుడు మన ఇద్దరికీ ఎప్పుడో ముడిపెట్టేశాడు కదా, నిన్ను జీవితాంతం జాగ్రత్తగా చూసుకుంటాను, నీకే కష్టమూ కలగనివ్వను అన్నాడు. ఆ మాటలు ఆ సమయంలో నిజంలాగానే అనిపించాయి. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. మెల్లమెల్లగా ఇంట్లో మార్పులు మొదలయ్యాయి. అర్జున్ పనిలో బిజీ పెరిగిపోయింది. కొత్త ప్రాజెక్టు, ఎక్కువ బాధ్యతలు, ఎక్కువ సమయం ఆఫీస్లో గడపడం. మొదట్లో నందిని అర్థం చేసుకుంది. పని కదా అని తనను తాను ఒప్పుకుంది. కానీ రోజులు గడిచే కొద్దీ అతను ఆలస్యంగా రావడం అలవాటుగా మారిపోయింది. మాటలు తగ్గిపోయాయి, నవ్వులు తగ్గిపోయాయి. ఒకరోజు రాత్రి ఆమె భోజనం పెట్టి ఎదురు చూస్తూ ఉంది. గడియారం 11 దాటింది. డోర్ ఓపెన్ అయ్యింది. అర్జున్ అలసటతో లోపలికొచ్చాడు. ఇంత ఆలస్యమా? ఆమె స్వరం కాస్త నిరసనగా ఉంది. మీటింగ్ ఉంది అన్నాడతను. ప్రతిరోజు మీటింగ్ ఉంటుందా మీకు? అంది నందిని. అర్జున్ కొంచెం చిరాకు పడ్డాడు. నందిని, ప్లీజ్, నేను చాలా అలసిపోయాను. ఆమె కాసేపు మౌనంగా నిలబడింది. తర్వాత మెల్లగా అంది, నేను కూడా రోజంతా ఒంటరిగా ఉంటాను. ఆ మాట అతనికి వినిపించింది, కానీ అర్థం కాలేదు. అక్కడే మొదలైంది వాళ్ళ మధ్య దూరం. ఆమెకు కావలసింది అతనితో గడిపే సమయం. అతనికి ఆ మాట వేరేలా అనిపించింది. తాను చూపిస్తున్నది ప్రేమే, కానీ నందిని ఎందుకు ఇలా మాట్లాడుతుంది అనుకున్నాడు. ఒకరోజు నందిని అర్జున్తో మాట్లాడడానికి ప్రయత్నించింది. నాకెందుకో
మనిద్దరం ఇలా దూరం అయిపోతున్నామేమో అనిపిస్తుంది అంది. అర్జున్ ఫోన్ చూస్తూ, నువ్వే ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు. నేను బాగానే ఉన్నాను. నువ్వే ఇంతకు ముందులాగా లేవు. నువ్వు పూర్తిగా మారిపోయావు. ఇంతకుముందు నా ప్రతి ఇబ్బందిని, ఒత్తిడిని నువ్వు అర్థం చేసుకునేదానివి. ఇప్పుడు నువ్వు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావు అన్నాడు. ఆ మాట ఆమె మనసులో గట్టిగా గుచ్చుకుంది. ఆమె మౌనంగా వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి ఆమెలో మాటలు తగ్గిపోయాయి. అతను ఆ విషయాన్ని గమనించనే లేదు. చిన్న చిన్న విషయాలు పెద్దవిగా మారాయి. ఒకసారి ఆమె చేసిన వంట గురించి అతను గమనించకుండా, నీ మొహంలో ఉంది. పొద్దున్నుంచి ఆఫీస్లో అలసిపోయి కష్టపడి పనిచేసి వచ్చిన వాడికి కడుపు నిండా అన్నం తినేలా కూడా వండడం లేదు నువ్వు అన్నాడు. ఆ విషయం ఆమెకు చాలా బాధగా అనిపించింది. నువ్వు ముందు ఇలా మాట్లాడేవాడివి కాదు. ఇప్పుడు కావాలనే నా మనసు బాధపడేలా మాట్లాడుతున్నావు అని నందిని అనగానే, ఇప్పుడు ఏమైంది? నేనేమన్నానని? కనీసం నువ్వు చేసిన వంట బాగోలేదు అంటే బాగోలేదు అని చెప్పే హక్కు కూడా నాకు లేదా అన్నాడతను. నువ్వు మారిపోయావు. ఇంతకు ముందులాగా లేవు. నా ప్రతి పనిలో నువ్వు తప్పులు వెతకడానికే ప్రయత్నిస్తున్నావు అంది నందిని. అర్జున్ కోపంగా, నువ్వే మారిపోయావు. ఇంతకు ముందులాగా నువ్వు నన్ను పట్టించుకోవడం లేదు. నా కోసం ప్రేమగా ఏ పని చేయడం లేదు. నువ్వు ఎంత ప్రేమ చూపిస్తున్నావో ఈ వంటలోనే తెలిసిపోతుంది అన్నాడు. ఆ మాటలతో ఆ గొడవ పెద్దదైపోయింది. ట్రైన్లో కూర్చుని ఉన్న నందిని ఇప్పుడు కన్నీళ్ళు ఆపుకోవడానికి ప్రయత్నిస్తుంది. మనమిద్దరం అప్పుడే ప్రశాంతంగా మాట్లాడుకుని ఉండాల్సింది అంది. అర్జున్ మౌనంగా తల ఊపాడు. నేను చాలాసార్లు నీతో మాట్లాడాలి అని అనుకున్నాను అన్నాడు. నేను కూడా నీతో మాట్లాడాలని ఆమె స్వరం చిన్నగా వినిపించింది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. ఆ ప్రేమ ఇంకా వాళ్ళ మనసుల్లోనే ఉంది. కానీ అప్పట్లో అది మాటల్లోకి రాలేదు. ట్రైన్ రాత్రిని చీల్చుకుంటూ ముందుకు సాగుతుంది. వాళ్ళ కథ ఇంకా పూర్తవ్వలేదు. ట్రైన్ లోపల గాలి మెల్లగా కాస్త చల్లబడింది. రాత్రి మరింత లోతుగా మారుతోంది. చాలామంది ప్రయాణికులు నిద్రలోకి జారిపోతున్నారు. కానీ అర్జున్, నందిని ఇద్దరికీ మాత్రం నిద్ర చాలా దూరంగా ఉంది. వాళ్ళు మాట్లాడకపోయినా వారి మధ్య మాటలు గాల్లో తేలిపోతున్నాయి. కొన్ని క్షణాలు ఇద్దరూ మౌనంగా కూర్చున్నారు. ఆ మౌనం ఇప్పుడు అసౌకర్యంగా లేదు. కానీ లోపల ఏదో పగిలిన శబ్దం మాత్రం వినిపిస్తూనే ఉంది. మన మధ్య నిజంగా ఎప్పుడు దూరం మొదలైందో తెలుసా అంటూ నందిని మెల్లగా అర్జున్ అడిగింది. అర్జున్ కాసేపు ఆలోచించాడు. తెలియదు అన్నాడు మెల్లగా. కానీ ఒక్క రోజులో మాత్రం కాదు అన్నాడు వెంటనే. ఆమె తలూపింది. అవును, ఒక్క రోజులో మాత్రం కాదు. మనం గుర్తించకముందే అది మెల్లగా పెరిగిపోయింది. ఆ మాటతో వాళ్ళిద్దరి మనసులు మళ్ళీ గతంలోకి వెళ్ళిపోయాయి. ఆ రోజులలో గొడవలు చిన్నవిగా మొదలయ్యాయి. కానీ ప్రతి గొడవ తరువాత వాళ్ళు మాట్లాడుకోలేదు. అదే వాళ్ళు చేసిన పెద్ద తప్పు. ఒకరోజు సాయంత్రం నందిని చాలా ఉత్సాహంగా ఉంది. ఆ రోజు ఆమెకు ఆఫీస్లో చిన్న ప్రైజ్ వచ్చింది. ఆమె చాలా ఆనందంగా అర్జున్కి చెప్పాలని ఎదురు చూసింది. అతని ఇంటికి వచ్చేసరికి నందిని అర్జున్ కోసం ఎదురు చూస్తూ ఉంది. తలుపు తెరిచిన చప్పుడు అవడంతో వెంటనే పరిగెత్తుకుంటూ దగ్గరకొచ్చి, అర్జున్, ఈరోజు నాకు మా ఆఫీస్లో అవార్డు వచ్చింది అంటూ ఆనందంగా చెప్పింది. అతను షూ తీసుకుంటూ అన్నాడు, గుడ్, నైస్. ఆమె ముఖంలో ఉన్న ఆనందం ఒక్కసారిగా కరిగిపోయింది. ఇంతేనా అంటూ ఆమె అడిగింది. ఇంకేం చెప్పాలి అన్నాడు అతను నిర్లక్ష్యంగా. ఆ మాట ఆమె హృదయాన్ని గాయపరిచింది. ఆమె మెల్లగా వెనక్కి వెళ్ళిపోయింది. ఆ రోజు ఆమె ఒంటరిగా తన ఆనందాన్ని తనలోనే మింగేసుకుంది. ఇలా ఒక్కొక్క చిన్న చిన్న సంఘటనలు వాళ్ళ మధ్య దూరాన్ని పెంచేస్తూ వచ్చాయి. మరో రోజు అర్జున్ ఆఫీస్లో చాలా స్ట్రెస్లో ఉన్నాడు. ఇంటికొచ్చేసరికి అలసటతో కూర్చున్నాడు. నందిని మాత్రం అతనితో మాట్లాడాలి అని అనుకుంది. ఈ వీకెండ్ బయటకు వెళదామా అంటూ అర్జున్ అడిగింది. అతను కోపంగా, నాకు అసలు టైమే లేదు నందిని, ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. నాకు ఆఫీస్లో ఎంత వర్క్ ఉంటుందో తెలుసా? నేను అసలు చాలా రోజుల నుంచి చాలా బిజీగా ఉంటున్నాను అన్నాడు. ఆమె కాసేపు మౌనంగా నిలబడింది. నువ్వు ఎప్పుడూ బిజీగానే ఉంటావు అర్జున్ అంది. అది నా తప్ప? అతను ఒక్కసారిగా గట్టిగా అన్నాడు. ఆ మాటతో గొడవ మొదలైంది. నేను నీకు అసలు ప్రాధాన్యమే కాదు అని నాకు అనిపిస్తోంది.
ఈ మధ్య నువ్వు నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు, నాకు ఏమాత్రమూ ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు, నా ఫీలింగ్స్ గురించి అస్సలు ఆలోచించడం లేదు అంది నందిని. నువ్వు ఎప్పుడూ ఇదే మాట చెప్తావు నందిని అన్నాడు అతను. ఇద్దరి స్వరాలు పెరిగాయి, మాటలు కఠినంగా మారాయి. ఆ రోజు మొదటిసారి ఇద్దరు ఒకరినొకరు గాయపరిచే మాటలు మాట్లాడుకున్నారు. ట్రైన్లో నందిని కళ్ళల్లో కన్నీళ్లు మెరుస్తూ ఉన్నాయి. ఆ రోజు నాకు చాలా బాధగా అనిపించింది అర్జున్ అంది. అర్జున్ తల వంచాడు. నాకు కూడా. కానీ మనిద్దరం అప్పుడు చేసింది, మాట్లాడింది తప్పు అని అర్థం చేసుకోలేదు, అంగీకరించలేదు. అదే నిజం అన్నాడు అర్జున్. వాళ్ళిద్దరూ బాధపడ్డారు, కానీ ఒకరితో ఒకరు ఏమీ చెప్పుకోలేదు. రోజులు గడిచాయి. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు తరచుగా జరుగుతున్నాయి. పెద్దలు గమనించారు. ఒకరోజు ఇద్దరు కుటుంబాలు కలిసి మాట్లాడడానికి కూర్చున్నారు. అర్జున్ తల్లి మెల్లగా అంది, మీరిద్దరూ ఇలా ఎందుకు గొడవ పడుతున్నారు? చిన్న చిన్న విషయాలు పెద్దవిగా మార్చేసుకుంటున్నారు అంది. నందిని తల్లి కూడా, పాప కొంచెం ఓపికగా ఉండు, కొత్త జీవితం కదా, కాస్త సర్దుకోవాలి అంది. అర్జున్ తండ్రి కూడా అర్జున్ను పక్కకు తీసుకెళ్లి చెప్పాడు, కుటుంబ జీవితం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, సమయం కూడా ఇవ్వాలి అని. అర్జున్ మౌనంగా విన్నాడు. నందిని కూడా అందరి మాటలు వినింది. కొన్ని రోజులు వాళ్ళిద్దరూ మళ్ళీ మామూలుగా ఉండడానికి ప్రయత్నించారు. అర్జున్ కొంచెం ముందుగానే ఇంటికి రావడం మొదలుపెట్టాడు. నందిని కూడా తన కోపాన్ని తగ్గించింది. ఇద్దరూ మళ్ళీ మాట్లాడుకోవడానికి ప్రయత్నించారు. ఒకరోజు రాత్రి ఇద్దరు బాల్కనీలో కూర్చునున్నారు. చాలా రోజుల తర్వాత మన ఇద్దరం ఇలా ఒకరితో ఒకరం సమయం గడుపుతున్నాం కదా అని నందిని మెల్లగా అంది. అర్జున్ కూడా తల ఊపాడు. అవును. ఆ క్షణంలో వాళ్ళిద్దరికీ మళ్ళీ ఆశ కలిగింది. కానీ ఆ మార్పు ఎక్కువ కాలం నిలవలేదు. అర్జున్కి మళ్ళీ పని ఒత్తిడి పెరిగింది. అర్జున్ మళ్ళీ బిజీ అయిపోయాడు. నందిని మళ్ళీ ఒంటరిగా మారిపోయింది. ఈసారి ఆమె ఏమీ మాట్లాడలేదు. ఆమె మౌనంగా మారిపోయింది. అర్జున్ గమనించాడు, కానీ అర్థం చేసుకోలేదు. ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదు అన్నాడు ఒకరోజు. ఆమె మెల్లగా అంది, నేను మాట్లాడితే నువ్వు వినేవాడివా? నీకు నా మాటలు వినే ఓపికందా? నేను మాట్లాడుతున్నా నువ్వు వినిపించుకోకుండా ఉండడం కంటే నేను మాట్లాడకుండా మౌనంగా ఉండడమే మంచిది అని నాకు అనిపించింది. అందుకే మౌనంగా ఉంటున్నాను అంది నందిని. ఆ మాట అతన్ని గాయపరిచింది. నువ్వు నన్ను అర్థం చేసుకోవడం లేదు నందిని అన్నాడు. నువ్వు నన్ను అసలు ఫీలే అవ్వడం లేదు అంది ఆమె. ఇద్దరి మధ్య గోడ పూర్తిగా నిర్మించబడిపోయింది. ఒకరోజు పెద్ద గొడవ జరిగిపోయింది. చాలా రోజులుగా కూడబెట్టుకున్న బాధ ఒక్కసారిగా బయటపడింది. ఇలా జీవించడం నాకు సాధ్యం కాదు నందిని ఏడుస్తూ అంది. అర్జున్ కూడా కోపంతో అన్నాడు, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఆ ఒక్క వాక్యం వాళ్ళ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఇద్దరూ మౌనంగా నిలబడ్డారు. ఆ మాట చెప్పుకున్నాక ఇద్దరికీ బాధగా అనిపించింది, కానీ ఎవ్వరూ వెనక్కి తగ్గలేదు. అదే అహంకారం, అదే మౌనం, అదే దూరం. కొన్ని రోజుల తర్వాత కుటుంబాలు మళ్ళీ మాట్లాడడానికి ప్రయత్నించాయి. కౌన్సిలింగ్ కూడా జరిగింది వాళ్ళిద్దరికీ. కౌన్సిలర్ ముందు, మీరిద్దరూ ఇంకా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారా అంటూ అడిగారు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. జవాబుంది, కానీ మాట మాత్రం రాలేదు. అది వారిద్దరికీ అతిపెద్ద ఓటమి. చివరికి విడాకుల నిర్ణయం కూడా జరిగిపోయింది. ట్రైన్లో ఇప్పుడు ఇద్దరూ మౌనంగా కూర్చున్నారు. ఆ జ్ఞాపకం వాళ్ళిద్దరినీ లోపల నుంచి కుదిపేసింది. మనిద్దరం అప్పుడు ఎందుకు ఆగలేదు అర్జున్? నందిని మెల్లగా అడిగింది. అర్జున్ కళ్ళల్లో బాధ. మనిద్దరిలోనూ అప్పుడు అహంకారం ఉంది అన్నాడు. ఆమె తల వంచింది. అవును అంది నందిని. ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. మాటలు లేవు, కానీ ఈసారి వాళ్ళిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ట్రైన్ ముందుకు సాగుతుంది. ట్రైన్ కిటికీ బయట తెల్లవారుజామును సూచించే పల్చటి వెలుగు కనిపించడం మొదలైంది. రాత్రంతా నిద్రపోని వాళ్ళ కళ్ళల్లో చాలా అలసట ఉంది. కానీ అర్జున్, నందిని కళ్ళల్లో మాత్రం అలసట కంటే ఎక్కువగా గతం ఇంకా పూర్తవ్వలేదే అన్న బాధ ఉంది. వాళ్ళ మధ్య మాటలు కాస్త తగ్గాయి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు గుర్తు చేసుకుంటున్న దశ వాళ్ళ జీవితంలో అత్యంత కఠినమైన దశ. నందిని మెల్లగా అడిగింది, నీకు మన కోర్టు రోజు గుర్తుందా అని. అర్జున్ కళ్ళల్లో ఒక్కసారిగా బాధతో కూడిన కన్నీళ్లు మెరిశాయి. అతను కిటికీ బయటకు చూశాడు. ఆ రోజు జ్ఞాపకం అతనికి ఎప్పటికీ మరిచిపోలేని గాయం. అది మరిచిపోగలిగే రోజు కాదు అన్నాడు మెల్లగా.
కోర్టు ఆవరణ వాతావరణం అంతా బరువుగా ఉంది. చుట్టూ చాలామంది. ప్రతి ఒక్కరి కథ ఒకటే కాదు, కానీ బాధ మాత్రం ఒక్కటే. ఆ రోజు అక్కడ ఉన్న ప్రతి జంట ఒకప్పుడు ప్రేమించుకున్న వాళ్లే. అర్జున్ తెల్ల షర్టు వేసుకుని నిలబడున్నాడు. కళ్ళల్లో బాధని దాచుకుంటూ తలదించుకుని నిలబడ్డాడు. అతని పక్కనే అతని తండ్రి, కాస్త దూరంలో అతని తల్లి కూర్చునున్నారు. కళ్ళల్లో నీళ్లు ఆపుకుంటూ నందిని మరోవైపు నిలబడుంది. ఆమెతో కూడా ఆమె తల్లిదండ్రులున్నారు. నందిని ముఖంలో ఒక విచిత్రమైన ప్రశాంతత. అది నిజమైన ప్రశాంతత కాదు, భావాలను దాచుకునే ప్రయత్నం మాత్రమే. ఇద్దరూ ఒకరినొకరు చూడడం అవాయిడ్ చేసేస్తున్నారు. ఎందుకంటే ఒక్కసారి ఇద్దరూ ఒకరి కళ్ళల్లోకి మరొకళ్ళు చూస్తే ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం వాళ్ళకి అసాధ్యమవుతుందని వాళ్ళిద్దరికీ తెలుసు. కేస్ నెంబర్ అంటూ క్లర్క్ పిలిచాడు. వాళ్ళు లోపలికి వెళ్లారు. జడ్జి ముందు నిలబడ్డారు. మీరిద్దరూ మ్యూచువల్ కన్సెంట్తో విడాకులు కోరుకుంటున్నారా అంటూ ప్రశ్నించాడు జడ్జి. అర్జున్ కాసేపు మౌనంగా నిలబడ్డాడు. అతని మనసులో ఒక్కసారిగా అన్ని జ్ఞాపకాలు మెదిలాయి. పెళ్లి రోజు, ఆమె నవ్వు, వర్షంలో తడిసిన రోజు, మొదటి గొడవ, ఇవన్నీ గుర్తుకొచ్చాయి. అతను నందిని వైపు చూశాడు. ఆమె కూడా అతన్ని చూసింది. ఒక్క క్షణం వాళ్ళిద్దరికీ మనసుల్లో ఒకే ప్రశ్న, ఇప్పటికైనా ఆగిపోదామా అని, మన జీవితాన్ని మళ్ళీ తిరిగి మొదలు పెడదామా అని. కానీ వాళ్ళిద్దరికీ మాటలు రాలేదు. అహంకారం, బాధ, అపార్థాలు మూడూ కలిసిపోయాయి. ఆ మూడూ కలిసి వాళ్ళ నోళ్లను మూసేశాయి. అవును అంటూ అర్జున్ మెల్లగా అన్నాడు. నందిని కళ్ళల్లో నీళ్లు మెరిశాయి. ఆమె కూడా మెల్లగా అవును అంది. ఆ ఒక్క మాట వాళ్ల బంధాన్ని చట్టపరంగా ముగించేసింది. సంతకం చేయాల్సిన క్షణం వచ్చింది. పేపర్ వాళ్ల ముందుంచారు. అర్జున్ చేతిలో పెన్నిచ్చారు. అతని చెయ్యి వణికింది. ఇది నిజంగా అవసరమా అంటూ అతని మనసు అడిగింది. అతను ఒక్కసారిగా నందిని వైపు చూశాడు. ఆమె తల వంచి ఉంది. కళ్ళల్లో కన్నీళ్లు జారి పడకుండా ఆపుకుంటుంది. అతను ఇంకొక క్షణం ఆగి ఉంటే బహుశా కథ వేరేలాగుండేదేమో. కానీ అతను సంతకం చేసేశాడు. ఆ తరువాత పెన్ను నందిని చేతికిచ్చారు. ఆమె చెయ్యి కూడా వణికింది. ఆమె కళ్ళ ముందు వాళ్ల పెళ్లి రోజు తిరిగింది. అర్జున్ ఆమెకు తాళి కట్టిన క్షణం, నేనున్నాను కదా అన్న మాట చెప్పిన క్షణం, అవన్నీ కళ్ళ ముందు మెరిశాయి. ఆమె పెన్ను పట్టుకుని అలాగే నిలిచిపోయింది. సైన్ చేయండి అని ఎవరో అంటున్నారు. ఆమె కళ్ళు మూసేసుకుంది. ఒక కన్నీటి బొట్టు ఆ పేపర్ మీద పడింది. ఆ తరువాత అంతకంటే ముందుగా పెట్టిన అర్జున్ సంతకం చూసింది. వెంటనే ఆమె కూడా కోపంగా సంతకం చేసేసింది. బయటకు వచ్చేసరికి ఇద్దరూ ఒకరి మొహాలు ఒకళ్ళిక చూసుకోలేదు. వాళ్ళిద్దరూ చూడలేకపోయారు. అదే వాళ్ళ ముగింపు. కానీ ఆ ముగింపులోనే చాలా చెప్పని మాటలు మిగిలిపోయాయి. ట్రైన్లో నందిని కళ్ళల్లో ఇప్పుడు కన్నీళ్లతో తడిసున్నాయి. ఆ రోజు నేను నీతో మాట్లాడాలి అని అనుకున్నాను అంది నందిని. అర్జున్ కళ్ళల్లో కూడా బాధ. నేను కూడా నీతో మాట్లాడాలి అని అనుకున్నాను, కానీ అహం అడ్డొచ్చి వెళ్ళిపోయాను అన్నాడు అర్జున్. కానీ ఎక్కడో మనిద్దరం ఆగిపోయాం. అవును. ఇద్దరూ మౌనంగా కూర్చున్నారు. విడాకుల తర్వాత ఇద్దరి జీవితాలు ఒక్కసారిగా ఖాళీ అయిపోయాయి. అర్జున్ తన పనిలో మునిగిపోయాడు. ఆఫీస్లో అందరూ ఉన్నా ఇంటికొచ్చాక నిశ్శబ్దం. అతను ఒకసారి ఫోన్ తీసుకొని నందిని నెంబర్ చూసేవాడు, కానీ కాల్ చేసేవాడు కాదు. ఎందుకంటే ఇప్పుడు ఇక నందినికి ఫోన్ చేయడం అతని హక్కు కాదు. నందిని కూడా తన జీవితాన్ని తిరిగి నిర్మించుకోవడానికి ప్రయత్నించింది. ఉద్యోగం చేయడం మొదలుపెట్టింది. బయట బలంగా కనిపించింది. కానీ రాత్రిళ్ళు ఆమె ఒంటరిగా కూర్చుని ఏడ్చేది. ఒకసారి ఆమె ఫోన్లో అర్జున్ ఫోటో చూసింది. అది డిలీట్ చేసేయాలి అని అనుకుంది, కానీ చేయలేకపోయింది. ఎందుకంటే ప్రేమ ఇంకా అక్కడే ఉంది. అలా 3 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇద్దరూ ముందుకు వెళ్ళాలి అని ప్రయత్నించారు, కానీ గతం కూడా వాళ్ళ వెంటే నడిచింది. ట్రైన్లో ఇప్పుడు ఉదయం వెలుగు పూర్తిగా వ్యాపించింది. స్టేషన్ దగ్గర పడుతోంది. ఇది ఇక వాళ్ళ ప్రయాణానికి ముగింపా, లేక కొత్త ప్రారంభమా? నందిని మెల్లగా అడిగింది. ఇది నా స్టేషనే, నేను ఇక్కడే దిగాలి అంది. అర్జున్ గుండె ఒక్కసారిగా బిగుసుకుపోయింది. అవునా అన్నాడు. ఆమె లేచి నిలబడింది. బ్యాగ్ తీసుకుంది. అర్జున్ కూడా అక్కడే దిగడం కోసం లేచి నిలబడ్డాడు. ఇద్దరూ ట్రైన్ నుంచి దిగారు. ప్లాట్ఫామ్ మీద జనసందోహం, శబ్దాలు, గోల. కానీ వాళ్ళిద్దరికీ ఏమీ వినిపించడం లేదు. ఇద్దరూ ఎదురెదురుగా నిలబడ్డారు. జాగ్రత్తగా ఉండు అన్నాడు అర్జున్. ఆమె తలూపింది. నువ్వు కూడా జాగ్రత్త అంటూ చెప్పింది నందిని. ఆమె తిరిగి నడవడం మొదలుపెట్టింది. 1 అడుగు, 2 అడుగులు,
అర్జున్ గుండె బిగుసుకుపోతుంది. ఇది మళ్ళీ ముగింపైతే అతని కాళ్ళు కదల్లేదు, మనసు మాత్రం అరుస్తుంది వెళ్ళిపోకు అని. ఆమె ఇంకో అడుగు వేసింది. అతనికి ఆగలేకపోయాడు. నందిని అంటూ గట్టిగా పిలిచాడు. ఆమె ఒక్కసారిగా ఆగింది. నెమ్మదిగా వెనక్కి తిరిగి చూసింది. అతను ఆమె దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అర్జున్ శ్వాస వేగంగా మారింది. ఈసారి మనం మళ్ళీ ప్రయత్నించొచ్చా? నాకు నువ్వు ఇంకొక అవకాశం ఇస్తావా? మనం చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నిద్దామా అన్నాడు. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు జారాయి. మళ్ళీ అదే జరుగుతుందేమో అని నాకు భయంగా ఉంది అర్జున్. మళ్ళీ నిన్ను కోల్పోతే నేను తట్టుకోలేను అంది. అర్జున్ ఇంకా నందినికి దగ్గరగా వచ్చన్నాడు. ఈసారి నేను కూడా నిన్ను కోల్పోవడానికి భయపడుతున్నాను. మళ్ళీ నిన్ను దూరం చేసుకోవడం నా వల్ల కాదు. ఈ 3 ఏళ్ళు నేను నిన్ను చాలా మిస్ అయ్యాను. నువ్వు కూడా నన్ను చాలా మిస్ అయ్యి ఉంటావని నాకు తెలుసు. మనం మన జీవితాన్ని తిరిగి నిర్మించుకుందామా అన్నాడు. ఆ మాట ఆమె హృదయాన్ని తాకింది. ఆమె మెల్లగా కన్నీళ్లతో తల పైకెత్తి చూసింది. అతడు తన చేతిని ముందుకు చాపాడు. కొన్ని క్షణాలు ఆమె ఆలోచించింది. ఆ తరువాత నందిని అర్జున్ చేతిని పట్టుకుంది. అర్జున్ నందినిని గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ క్షణం వాళ్ళ కథ మళ్ళీ మొదలయ్యింది. ఈసారి అర్థం చేసుకోవడంతో, ఓపికతో, నిజమైన ప్రేమతో మళ్ళీ ఒకరికొకరు జీవితం అయ్యారు. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? నందినికి, అర్జున్కి జీవితం మరొక అవకాశం ఇచ్చింది. కానీ అందరి విషయాల్లో అలా జరగాలని లేదు. సమయం ఉన్నప్పుడే, మన అనుకున్న వాళ్ళు మన ఎదురుగా ఉన్నప్పుడే వాళ్ళతో మాట్లాడి ప్రతి ఇబ్బందిని, ప్రతి గొడవని, ప్రతి బాధని మాట్లాడుకుని తొలగించుకోవడం, మన అనుకున్న వాళ్ళని అర్థం చేసుకోవడం, సమయం ఇవ్వడం చాలా ముఖ్యమైన విషయాలు. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్లలో తప్పకుండా మాకు తెలియజేయండి. కథ నచ్చితే ఒక లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. ఉంటానండి. ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాలని మాకు కామెంట్లో తెలియజేసి కింద ఉన్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హైప్ పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైకులు, షేర్లు, కామెంట్లు, ఇంకా ఈ హైప్ పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీకు చదివి వినిపించడానికి నాకు ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తాయండి. మరో మంచి కథతో రేపు మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు. ఉంటానండి.